నమస్తే. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ వారు ఈ రోజుకి 19వ రోజు అవుతుంది. రోజు రోజుకి వీరి పోరాటం తీవ్రత పెరుగుతుందే గానీ ఏమాత్రం తగ్గడం లేదు. ఈరోజు అమెరికా వాళ్ళు ఇరాన్‌కి సంబంధించిన ఆయిల్ ఫెసిలిటీస్, గ్యాస్ ఫెసిలిటీస్ వీటి మీద లెబనాన్‌లో కొన్ని నివాస భవనాల మీద తీవ్రమైన దాడి చేశారు. ఆ నివాస భవనం మీద చేసిన దాడి అయితే ఇజ్రాయెల్ వాళ్ళు కనీసం ముందస్తు హెచ్చరిక కూడా ఇవ్వకుండా దాదాపు ఒక 10 స్టైర్ బిల్డింగ్‌ని కూల్చేశారు. దానిలో ఉన్న పౌరులు ఎంతమంది పోయారో ఇంతవరకు అయితే తెలీదు. ఇప్పటివరకు మొత్తం ఇరాన్‌లో 1450 మంది మరణించారు, పౌరులు, సైనికులు కలిపి. ఇజ్రాయెల్‌లో అయితే 14 మంది, అమెరికాలో 13 మంది అమెరికా సైనికులు, లెబనాన్‌లో దాదాపు 700 మంది మరణించున్నారు. ఇక్కడ చూడండి, 1:100. ఒక అమెరికా సైనికుడికి 100 మంది ఇరాన్ వాళ్ళు పోయారు. డాలర్ రేటు రాగే. డాలర్ ఎంత ఉంది? 92, 93 ఉంది. వాళ్ళ ప్రాణాలు కూడా అంత వాల్యుబుల్లా? అలాగే ఉంది ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉంటే. ఇకపోతే ఇరాన్ వాళ్ళు ఈరోజు కొత్తగా క్లస్టర్ బాంబ్స్ వీటిని వాడుతున్నారు ఇజ్రాయెల్ మీద. కొన్ని టార్గెట్లను కూడా ఛేదించినాయి. ఈ క్లస్టర్ బాంబ్ అనేది టార్గెట్కి కొంచెం సమీప ప్రదేశంలోకి వెళ్ళి వాళ్ళ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ప్రాక్సిమిటీ దగ్గరకు వెళ్ళి అక్కడ మల్టిపుల్ వార్ హెడ్స్గా విడిపోతుంది. అది 35, 50, 60 అలా మల్టిపుల్ వార్ హెడ్స్. సో ఇండిపెండెంట్ మల్టిపుల్ వార్ హెడ్స్ డిఫెన్స్ సిస్టంలోకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళ డిఫెన్స్ సిస్టమ్ అన్నింటినీ కోల్చలేదు. సో దట్ కొన్ని రీచ్ అవుతాయి టార్గెట్ని. దీన్ని వాడుతున్నారు వాళ్ళు. సో దీని అర్థం ఏంటంటే, ఇరాన్ వాళ్ళు కొత్త ఆయుధాలు బయటికి తీసి వీళ్ళకి వీలైనంత వరకు తీవ్రతను పెంచుతున్నారే కానీ తగ్గించడం లేదు. నిన్న ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్కి సంబంధించిన ఒక సైనిక చీఫ్ని, ఇంటెలిజెన్స్ చీఫ్ని ఇద్దరిని చంపామని చెప్పారు. ఒక సైనిక చీఫ్, ఇంటెలిజెన్స్ చీఫ్ పోయినంత మాత్రాన ఇక్కడ యుద్ధమేం ఆగదు. మా సుప్రీం లీడర్ ఖమేనీని చంపితేనే మేము ఆగలేదు. ఈ మధ్యలో చిన్నవాళ్ళని కాదు, తర్వాత ఎవరిని చంపినా మేము అసలు ఆగము అని చెప్పి వాళ్ళ రియాక్షన్ స్ట్రాంగ్గానే ఉంటుంది, ఏం తగ్గించడం లేదు. ఇకపోతే యాక్చువల్గా ఇరాన్ మీద గెలిచాము, ఆధిపత్యం మాది అని అమెరికా చెప్పుకోవాలి అంటే కేవలం ఏరియల్ స్ట్రైక్స్ తోటే అది సాధ్యపడదు. అది ఇంపాసిబుల్. ల్యాండ్ వార్ జరిగితే ల్యాండ్ ఫోర్సెస్ ఎంటర్ అవ్వాలా ఇరాన్ టెరిటరీలోకి. అక్కడ ల్యాండ్ మీద ఆధిపత్యాన్ని సంపాదిస్తేనే ఇరాన్ని కంట్రోల్ చేయగలరు. లేదంటే ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. పైన వాళ్ళు ఏరియల్ స్ట్రైక్ చేస్తారు, గ్రౌండ్లో వీళ్ళకి కొంత డ్యామేజ్ జరుగుతుంది. దాన్ని వాళ్ళు దులుపుకొని మళ్ళీ వేరే ట్రూప్స్ని పెట్టి దీన్ని నడుపుతూనే ఉంటారు. ల్యాండ్ మీద ఆధిపత్యం వస్తేనే ఇరాన్ని కంట్రోల్ చేయగలరు. ఆ ల్యాండ్ యుద్ధం చేయడానికి ఆ మిలిటరీని, ఆర్టిలరీని దించడానికి అమెరికా సిద్ధంగా లేదు. ఎట్టి పరిస్థితుల్లో అది జరగదు. వాళ్ళ హోమ్ల్యాండ్లో, వాళ్ళ అమెరికాలో ఉన్న సెనేటు, వాళ్ళ కాంగ్రెస్ ఇప్పుడు చనిపోయిన 13 మంది సైనికులకే చాలా గలబాజిస్తున్నారు అక్కడ. ఇక మరింత మంది సైనికులు ఇరాన్ భూభాగం మీద కాలు పెడితే ఇరాన్లోని గ్రూపులు మరింత రెట్టించిన ఉత్సాహంతో అమెరికా సైనికుల్ని చంపేందుకు, వాళ్ళ ప్రతీకారం తీర్చుకునేదానికి ఆ 1:100 రేషియోని సమానం చేసేదానికి తీవ్రంగా ప్రయత్నిస్తారే కానీ వీళ్ళు తగ్గే అవకాశం ఉండకపోవచ్చు. సో ఏరియల్ స్ట్రైక్తోనే వీళ్ళు ఈ యుద్ధాన్ని ఆపి వాళ్ళకున్న ఆర్థిక పరమైన ఈ వ్యాపారాల మీద దెబ్బ కొట్టి కంట్రోల్ చేయాలని చేసే ఈ ప్రయత్నం అమెరికాకి ఎంతవరకు సఫలీకృతం అవుతుందో తెలియదు. నాటో మిత్ర దేశాలు, మిగిలిన దేశాలు హార్ముజ్ జలసంధిలో ఇవ్వాల్సిన సపోర్టు ఈ రోజుకి కూడా మేము ఇస్తామని చెప్పట్లేదు. వాళ్ళకు మాకు కమిట్మెంట్స్ ఇవ్వండి, మీ కాన్ఫ్లిక్ట్లో మేమెందుకు ఎంటర్ అవుతాం, మాకు సంబంధం లేని విషయం అని వాళ్ళు భీష్మించుకే కూర్చున్నారు. ట్రంప్ దీని విషయంలో వాళ్ళపైన చాలా సీరియస్గా ఉన్నాడు. నేనేదో ఫార్మల్గా అడిగాను మీ హెల్ప్, మేము చేయలేక కాదు, మేము ఎలాగ కంట్రోల్ చేయాలో మాకు తెలుసు, మీ సహాయం అవసరం లేదని కూడా ఆయన ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. ఇలా ఉంది పరిస్థితి. ఇక దీని తీవ్రత రేపు రంజాన్ అయిపోయిన తర్వాత ఏ స్థాయికి ఉంటుందో తెలియదు.
ఎక్కడి వరకు వచ్చి ఆగుతుందో కూడా తెలియదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. థ్యాంక్ యూ.